వమ్మిరి జన్మ వృత్తాంతము. ఒకానొకప్పుడు విష్ణువు 10,000 సంవత్సరములు రాక్షసులతో యుద్ధమనరించి పరిశ్రాంతుడై ఒక శుభప్రదేశమున పద్మాసనమున ఉండి ధనుసు యొక్క ఒక అగ్రమును నేలపై నుంచి 2వ అగ్రమును కంఠమును తగిలించి నిద్రపోయెను. ఇంతలో దేవతలు ఒక యజ్ఞమును తలపెట్టి బ్రహ్మతో కూడి విష్ణువు చెంతకు వెళ్ళిరి. విష్ణువు నిద్రలో ఉన్న కారణంగా దేవతలకు భయమొందిరి. నిద్రాభంగము కలుగునని తలంచి నిద్రాభంగము కలిగించుట దోషమని ఇంద్రుడు పలికెను. అంతటా బ్రహ్మ వమ్మిరి అని ఒక కీటకమును సృజించి విష్ణువు యొక్క ధనుస్సును చివర భక్షింపుము, అప్పుడు ఆ ధనుస్సు వెనుకకు తన్ని విష్ణువుకు నిద్రాభంగము కలుగునని తెలియజేసింది. అప్పుడు ఆ వమ్మిరి నిద్రాభంగము, దంపతి ప్రీతి భేదము, శిశుమాతృ విభేదము చేయకూడదు, అది బ్రహ్మహత్య పాతక సమము అని చెప్పుచుందురు అని పలికెను. ఇది హయగ్రీవ వృత్తాంతంలో ఉంటుంది. అది నేను ముందు వీడియోలో పెడతాను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.